జనసేనని పవన్ కళ్యాణ్ పోటీ చేసే స్థానం ఖరారైంది. ఆయన పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నారు. జనసేన మీటింగ్ లో పవన్ స్వయంగా ప్రకటించారు. ప్రస్తుతానికి తనకు ఎంపీగా పోటీ చేసే ఆలోచన లేదని, ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఉందన్నారు పవన్ కళ్యాణ్. సో పోనీ పిఠాపురం తీసుకుందామంటే మా ఉదయ్ ఉన్నాడు ఇక్కడ. సో ఉదయ్ని ఏం అడగాలి తెలియట్లే. సో ఉదయ్ని అడిగి పిఠాపురం ఖాయం చేసుకోమని చెప్తాను. పిఠాపురం 2009 నుంచి కూడా 2009 నుంచి కూడా 2009 నుంచి కూడా అందరూ 2014లో పార్టీ పట్టగానే ఫస్ట్ నాకు పిఠాపురం నుంచి అడిగారు పోటీ చేయమని. మళ్ళీ తెలంగాణలో అడిగారు పోటీ చేయమని. మళ్ళీ పిఠాపురం నుంచి వచ్చింది, 2 చోట్ల నుంచి వచ్చింది ముందుగా. కానీ పిఠాపురం నేను ఎందుకు పోటీ చేయట్లేదు లాస్ట్ టైం అంటే, నేను రాష్ట్రం కోసం ఆలోచించేవాడిని. నేను నిజంగా చెప్పండి, నా ఎన్నికల గురించి నేను ఎప్పుడు ఆలోచించలే. నేను మ్యాక్సిమం అనుకున్న అనంతపురం అర్బన్కి నిలబడదాం, వల్ల అనంతపురం జిల్లాలో నిలబడదాం. అందుకు 2015లో పార్టీ ఆఫీస్ అక్కడి నుంచి ప్రారంభించాను. మంగళగిరి నుంచి ప్రారంభించాను, అక్కడి నుంచి ప్రారంభించాను, అనంతపురం నుంచి. రైట్. జనసేనాని పవన్ కళ్యాణ్ స్వయంగా పిఠాపురం నుంచి పోటీ చేయబోతున్నారని స్వయంగా ప్రకటించారు. ఇక ఇదే విషయం గురించి మరింత సమాచారాన్ని జనసేన పార్టీ కార్యాలయం నుంచి మా ప్రతినిధి ప్రసాద్ లైవ్ ద్వారా తెలుసుకుందాం. ప్రసాద్. శంకర్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్టు ఎస్టీ ప్రభుత్వం ప్రకటించారు. ప్రధానంగా గత కొన్ని రోజులుగా కూడా ఆయన ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అనే అంశాలపై కూడా అనేక నియోజకవర్గాల పేర్లు వినిపించాయి. మరోవైపు ఎంపీగా వెళ్తారు, చంద్రబాబు ట్రాప్లో పడ్డారంటూ వైసీపీ సోషల్ మీడియా వేదికగా చేసిన అసత్య ప్రచారాలు కూడా ఆయన ఈరోజు చెక్ పెట్టినట్టయింది. వచ్చే క్రితం సోషల్ మీడియా ప్రతినిధులతో ఆయన భేటీ అయ్యారు. ప్రధానంగా జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అనేక మంది చేస్తున్న ట్రోల్స్ కావచ్చు, అనేక మంది చేస్తున్న విమర్శలకు కావచ్చు, స్వపక్షం విపక్షం తనను తోలనాడే వారందరూ కూడా స్పష్టంగా ఈరోజు ఈ సభ ద్వారా చాలా స్పష్టంగా సమాధానం ఇచ్చినట్టు కూడా అయింది. అయితే ప్రధానంగా ఎక్కడి నుంచి పోటీ చేస్తారని అంశం మొన్న కూడా భీమవరంలో పోటీ చేస్తారంటూ సోషల్ మీడియాలో తెగ ప్రచారమైంది. అయితే పవన్ కళ్యాణ్ దానికి సంబంధించి కూడా మొన్న అంజిబాబుకి ఆ సీటు కేటాయిస్తూ నిర్ణయించారు. దీంతో మరోసారి ఆయన పోటీ చేసే అంశంపై విస్తృతంగా ప్రచారం సోషల్ మీడియా వేదికగా జరిగింది. ప్రధాన మీడియా కూడా ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అంశంపై కూడా వార్తా కథనాలు ప్రచురించింది. నిన్న ఏబిఎన్ కూడా పిఠాపురం అదేవిధంగా భీమవరం స్థానాలపై పవన్ ప్రత్యేక దృష్టి పెట్టినట్టు కూడా వార్తలు ప్రసారం చేసింది. ఈ నేపథ్యంలో ఆయన పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా తాను పోటీ చేస్తున్నట్టు కూడా ప్రకటించారు. ఇక ఎంపీ అభ్యర్థిగా కూడా పోటీ చేసే అంశంపై కొంతమంది పెద్దలు తన ముందు ప్రతిపాదనలు ఉంచారని, అయితే ఎంపీ పోటీ చేసే అంశంపై ఇంకా తాను ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని కూడా ఈరోజు తన క్యాడర్ స్పష్టం చేశారు. దీంతో గతంలో ఇదే భీమవరం గాజువాక నుంచి కూడా ఆయన పోటీ చేసినప్పుడు కూడా 2 ప్రాంతాలు కూడా ఓడిపోయారు. ఆ ఓటమికి సంబంధించిన కారణాలు కూడా ఈరోజు ఆయన ప్రస్తావించారు. 2019 ఎన్నికల ఫలితాలు రాకముందే తాను 2 చోట్ల ఓడిపోతానని ముందే తెలుసని, కానీ కేవలం ప్రజల కోసం తను నమ్ముకున్న జన సైనికుల కోసం అన్ని దిగమిందుకుని ఎన్నో అవమానాలు ఎదుర్కొని మరి ఈరోజు జనసేన పార్టీని 2014 నుంచి నేటి వరకు కూడా ఇక్కడ వరకు తీసుకొచ్చానని కూడా ఆయన చెప్పుకొచ్చారు. 150 మందితో ప్రారంభమైన జనసేన ఈరోజు 6.5 లక్షల మంది సభ్యత్వంతో రాష్ట్రంలో ఉందని, అదేవిధంగా పొత్తులకు సంబంధించి కూడా ఆయన చాలా కీలక వ్యాఖ్యలు చేశారు. అంటే పొత్తు ధర్మాన్ని పాటించే విధంగా క్యాడర్ను సంసిద్ధం చేస్తూనే పొత్తు ధర్మం వల్ల కొంతవరకు నష్టపోయిన అంశాన్ని కూడా ఆయన అంగీకరించడం జరిగింది. ఎందుకంటే అటు జనసేన కన్నా కూడా చాలా సీనియర్ పార్టీగా 40 ఏళ్ల అనుభవం ఉన్న తెలుగుదేశం పార్టీ ఒకవైపు, జాతీయ పార్టీగా దాదాపు దశాబ్ద కాలంగా అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ,
ఈ రెండింటి మధ్య సయోధ్య కుదుర్చడంలో తాను కీలకంగా వ్యవహరించినప్పటికీ కూడా పొత్తు మధ్యవర్తిత్వం కారణంగా అలాగే కేవలం 10 ఏళ్ల పాటు ఉన్న పార్టీ కారణంగా కొన్ని సీట్లు నష్టపోవాల్సి వచ్చిందని ఈ పరిస్థితిని ముఖ్యంగా ముఖ్య నాయకులు కావచ్చు కేడర్ కావచ్చు అర్థం చేసుకుని తనతో పాటు కలిసి నడవాలని కూడా స్పష్టం చేశారు. అదేవిధంగా ఈ పరిణామాల నేపథ్యంలో ఈరోజు ఈ సభ ద్వారా అందరికీ కూడా చెక్ పెట్టినట్టయింది, అందరి అనుమానాలు నివృత్తి చేసినట్టయింది. ఇక పిఠాపురం వేదిక పవన్ కళ్యాణ్ రాజకీయ భవిష్యత్తు కూడా కొనసాగుతుంది. అక్కడి నుంచే అన్ని విధాలు కూడా రాష్ట్ర జనసేనను ఊపందించే విధంగా ముఖ్యంగా కోస్తా జిల్లాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్టు కూడా జన సైనికులు జనసేన నేతలు భావిస్తున్నారు. శాంకరి రైట్.